చెన్నూరులో స్వతంత్ర టీవీ రిపోర్టర్ శ్రీధర్పై అక్కడ ఉన్నటువంటి కత్తెరశాల గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకుడు దాడి చేయడం జరిగింది. తన కత్తెరశాల గుడిలో శివరాత్రికి వచ్చిన ఆదాయం గుడికి వచ్చిన ఆదాయం హుండీ లెక్కింపులకు సంబంధించి వీడియో కవరేజ్కి వెళ్తే తనపై మోహన్ రెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తనపై దాడి చేయడం జరిగింది. దానికి సంబంధించి శ్రీధర్ చెన్నూరు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తను నిన్న చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. విషయం నేను స్వతంత్ర టీవీకి సంబంధించిన వార్తా సేకరణ చేసే సమయంలో నాపై మూకుమ్మడిగా దాడి చేసి నన్ను చంపే ప్రయత్నం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి దాడి చేసినటువంటి చేతల్లి మోహన్ రెడ్డి తండ్రి పోచయ్య, చేతల్లి పద్మ భర్త మోహన్ రెడ్డి, చేతల్లి వేణు మోహన్ రెడ్డి కొడుకు, చేతల్లి వినయ్ తండ్రి మోహన్ రెడ్డి, చేతల్లి రాజు అని చెప్పి పోచయ్య, బాలినేని సమ్మిరెడ్డి తండ్రి రాజమౌళి వీరందరూ కలిసి మొత్తం చేతల్లి కుటుంబానికి సంబంధించి మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించి మోహన్ రెడ్డి కొడుకులు, మోహన్ రెడ్డి భార్య, మోహన్ రెడ్డి తమ్ముడు వాళ్ళ బామ్మర్ది కలిసి ఈరోజు ఒక బీసీ జర్నలిస్ట్ని అక్కడ దాడి చేసే పరిస్థితి. ఇదేందయ్యా, ఎందుకు దాడి చేసిరు, అసలు ఏం జరిగిందని చెప్పి నేను అదే మోహన్ రెడ్డికి ఇప్పుడు నేను ఫోన్ చేసి అడిగితే ఆయన మాట్లాడే మాటలు. హలో అన్నా, నమస్తే. హలో, ఒక్క నిమిషం. నాడు కూడా ఏమన్నారట, నిన్ను మీ క్యారెక్టర్ ఖరాబ్ చేయడానికి నిమిషం పట్టది. ఆయన పెళ్ళానికి వాళ్ళు ఆడితే పెళ్ళం మీద ఏదో మాట్లాడినందుకు అట్లా మాట్లాడిండు. ఆయన అన్ని తీర్లో కూడా ఆయన ఘోరంగా అన్నట్టు మేము నిన్న అన్న సంతర్పణ పెట్టడానికి మేము పోతే ఆ ఈవో కూడా పొద్దున ఫోన్ చేసి, రెడ్డి గారు మీరు కూడా రండి, ఇవన్నిటిని రాస్తున్నావు. ఇది నిన్న కళ్యాణం గంత దేవుని దగ్గర మంచి కళ్యాణం జరిగితే కళ్యాణాన్ని కూడా తీసుకొని శ్రీధర్ అనే రిపోర్టరు మోహన్ రెడ్డి చేసే కార్యక్రమాల్లో ఆయన పెట్టే ఐమాక్స్ లైట్లో అవన్నీ ఏం చేయి వార్తలు కవర్ చేస్తలేడట. నేను చేసే అభివృద్ధి పనులు ఒక్కటి కూడా, నేను చేసే డెవలప్మెంట్ పనులు ఒక్కటి కూడా వార్తలలో కవర్ చేయడం లేదు. కేవలం అక్కడ వివాదాలు ఏదైతే కత్తెరశాల గుడిలో పూజారులకు ఒక్కొక్క కళాకారులకు జరిగినటువంటి గొడవలు, లేకపోతే కావాలనే వాళ్ళని రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తుందని చెప్పి ఆరోపణలు చేస్తున్నాడు. శ్రీధర్ మీద ఆయన లేనిపోని నిందలు, బతుకమ్మ పండుగ అప్పుడు గిట్ల చేసిండు, ఇప్పుడు గిట్ల చేసిండు. మేము అందుకే ఇప్పుడు ఎందుకు కవర్ చేస్తా నిలదీసినందుకే నిలదీయడానికి నువ్వేవాడువా? వార్తలు ఏది పెట్టాలో ఏది పెట్టాలో ఎట్లా పెట్టాలో తెలియదా? శ్రీధర్ వాళ్ళ మామది ఉంటేనే వార్తలు కవర్ చేస్తాడు, వాళ్ళ మామ లేకపోతే వార్తలు కవర్ చేయడు అంటే మరి మిగతా వాళ్ళు ఎంతమంది కవర్ చేసింది? ఈరోజు శ్రీధర్ వాళ్ళ మామదే శ్రీధర్ కవర్ చేసుకుంటే మరి ఈ మోహన్ రెడ్డికి సంబంధించిన వార్తలు ఎన్ని పేపర్లు ఎన్ని ఛానళ్ళు కవర్ చేసినాయి? అంటే నీ వార్తలు పూర్తిగా కూడా 14 నిమిషాల రికార్డింగ్ ఉంది. ఆయన వార్తలు కవర్ చేయనందుకే ఈరోజు శ్రీధర్ పైన అక్కడ దాడి చేసిన పరిస్థితి ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా కానీ పోలీసులకు పోలీసులు కట్టించమని చెప్తారా? ఫోర్స్ లేదు. ఇద్దరే, ఒక ఎస్ఐ ఒక సిఆర్పీ కానిస్టేబుల్ ఇద్దరు కలిసి వాళ్ళు ఒక 30 మంది కలిసి మీద దాడి చేశారు. మొత్తం నింపేసారు. ఇది శ్రీధర్ మీద చెప్పుకోరాని ప్లేసులలో దాడులు చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య కలిసి. అంటే శ్రీధర్ ఈ మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తే విలేకరుగా పనిచేయాలి, మోహన్ రెడ్డి కుటుంబం చెప్పిన కార్యక్రమాలు చేస్తే ఆయన అక్కడ బతకాలి, లేకపోతే లేదు. అంటే ఒక బీసీ బిడ్డగా ఆ స్థానికంగా ఆయన జర్నలిస్ట్ కూడా పనిచేయడానికి అర్హత లేదని చెప్పి మోహన్ రెడ్డి స్పష్టంగా నాతో మాట్లాడిన మాటలు ఉన్నాయి. అంటే వాళ్ళ మామ వార్తలే కవర్ చేస్తాడు. మొన్న శివరాత్రి రోజు అందరికన్నా ముందే ఇదే శ్రీధర్ ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రతి ప్రోగ్రాం, ప్రతి ఫోటో, ఆయన కాలుష్యమైన ఫోటోస్ ఇమీడియట్ వేసిండు, కత్తెరశాల వేసిండు, వేలాల వేసిండు, అన్ని ప్రోగ్రామ్స్ కూడా మరి ఇదే శ్రీధర్ అనే రిపోర్టరు సోషల్ మీడియాలో వేసి మిగతా రిపోర్టర్స్కి సపోర్ట్ చేసిండు. మరి అలాంటి ఈ స్వతంత్ర టీవీ రిపోర్టర్పై దాడికి గన్న కారణాలు ఏమి లేవు. దాడికి చేయడానికి మేము ముందే ప్రీప్లాన్డ్గా ఉన్నామనేది మోహన్ రెడ్డి నాతో మాట్లాడినటువంటి రికార్డింగ్స్ ఉన్నాయి. అంటే ఆయన నేను డెవలప్మెంట్లో వాళ్ళ మామున్న ఫోటోనే సోషల్ మీడియాకి వస్తుంది, వాళ్ళ మామున్న ఫోటోనే వార్తలలో వస్తాయి, నాదెందుకు రాదు అనే కక్ష సాధింపుతోనే కుట్రతోనే నిన్న అక్కడ కత్తెరశాల గుళ్ళో దొరకాటుకొని కొట్టినాము, నేను కొట్టినా, మా భార్య కొట్టింది, మా కుటుంబ సభ్యులు కొట్టిరని ఆయన స్పష్టంగా ఒప్పుకుంటున్నాడు. అంటే ఇదంతా కూడా కుట్రపూరితంగానే శ్రీధర్ మీద దాడి చేసి, శ్రీధర్ అయితే చెన్నూరు పోలీసులకు కంప్లైంట్ చేశారు. చెన్నూరు జర్నలిస్ట్ మిత్రులు కూడా దయచేసి దండం పెట్టి చెప్తున్నా,
ఇప్పటికైనా ఈ దాడుల సంస్కృతి, ఈ అక్రమ కేసుల సంస్కృతి నుండి మనకు మనంగా బతకాలనుకుంటే అందరు ఐక్యంగా ఉండండి, ఈ దాడిపై స్పందించండి. ఆ నాయకులపై రక్తాలు వెళ్ళేటట్టు కొట్టినటువంటి నాయకులపై కేసులు నమోదు చేసి రిమాండ్ అయ్యేదాకా పోరాటం చేయండి. అవసరమైతే జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ సంఘాలను కూడా సపోర్ట్ తీసుకొని జర్నలిస్ట్ సంఘాలు కూడా మేమైతే రావడానికి సిద్ధంగానే ఉన్నాం. కానీ మీలో మీకు ఐక్యత లేకుండా ఈరోజు ఒకరు దాడి చేస్తే ఇంకొకరు సంబరపడే పరిస్థితి ఉంటే రేపు భవిష్యత్తు ఈ దాడులకు రెగ్యులర్గా రోజుకోవరి మీద దాడులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి దయచేసి అందరి ఐక్యత, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరం కూడా ఐక్యత ఉండి ఇలాంటి దాడులకు ఉసుగొలుతున్న, దాడులకు పాల్పడుతున్న ఏ పార్టీ నాయకుడైనా మనం తెగించి కొట్లాడి మన హక్కులను మనం నిలబెట్టుకున్న ప్రయత్నం చేద్దాం. ఇలాంటి దాడులకు పాల్పడిన నాయకులను జైలుకు పంపేదాకా మన పోరాటం కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు శ్రీధర్ మీద దాడి జరిగింది, రేపు ఇంకోరి మీద కూడా ఇదే పద్ధతి. అరే శ్రీధర్ మీద మోహన్ రెడ్డి దాడి చేస్తే ఏమైంది రాబాయ్, ఏం కావాలి, మనం కూడా చేద్దాం అనే పరిస్థితే ఈరోజు పెట్టయిపోయి ఉన్నటువంటి నాయకులు, తిన్నదరగకుండా ఉన్నటువంటి నాయకులు చెల్లరైపోతారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా జర్నలిస్టుల ఐక్యత చాటి జర్నలిస్టుల హక్కులను మనం కాపాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం.